అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల మీద ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థలు అందరూ కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ చెందినటువంటి పార్టీ నాయకులే ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే దాన్ని కైవసం చేసుకోవాలని అవిశ్వాస తీర్మానం కొన్ని చోట్ల పెడితే మరో చోట ఆ కౌన్సిలర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఆదోని మున్సిపాలిటీలో 42 మంది సభ్యులు ఉండగా 41 మంది వైసీపీ గెలిచారు. కేవలం ఒక సీటు మాత్రమే టీడీపీకి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎందుకోసమని తమ అభ్యర్థి పైన చైర్పర్సన్ మీద ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారో మనతో మాట్లాడడానికి కౌన్సిలర్స్ ఉన్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? ఆదోని మున్సిపాలిటీలో రాష్ట్ర చరిత్రలో ఈరోజు చూసుకున్నట్లయితే కేవలం ఆదోని మున్సిపాలిటీలో మాత్రమే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణము మా చైర్పర్సన్ గారు బీజేపీ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడమే దీనికి గల ముఖ్య కారణం. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు చరిత్ర తీసుకున్నట్లయితే ప్రస్తుత చైర్పర్సన్ గారి భర్త నాగేంద్ర గారు 3 సార్లు కౌన్సిలరు, వైసీపీ పార్టీలో సీనియర్ నేత. ఆయన చరిత్రను చూసుకొని, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆ రోజు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు, ఈయనైతే నిరుపేద కుటుంబం నుంచి ఎదిగినవాడు, 3 సార్లు కౌన్సిలర్ అయినాడు అనే ఆయనను గుర్తించి పార్టీ ఆయనకు ప్రతిష్టాత్మకమైన చైర్పర్సన్ పదవిని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అభ్యర్థనలు చెప్పకుండా కౌన్సిలర్లు కూడా అందరూ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట, అధిష్టానం నుంచి వచ్చిన మాటను మీరకోకుండా ఎవరికి ఆప్షన్ లేకోకున్నట్లా ఆ రోజు బోయ శాంత గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు ఆవిడ. ఎప్పుడైతే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయో ఆ రోజు కూడా ఆ దంపతులిద్దరూ కూర్చొని మీసాలు తిప్పుతా మా వైసీపీ పార్టీనే గెలుస్తుంది అని చెప్పి మొసలు కన్నీరు కార్చడం జరిగింది. మేము అందరూ నమ్మినాం ఆ రోజు వాళ్ళని, వీళ్ళు మా పార్టీకి చాలా విశ్వాసపాత్రంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. ఏ రోజైతే ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుండి చైర్పర్సన్ గారి ప్రవర్తనలో మార్పు రావడం జరిగింది. ఏంటి మార్పు అని అంటే, కౌన్సిలర్లు ఎవరైనా కానీ వెళ్ళి అభ్యర్థనలు ఇచ్చి మా వార్డులో ఇంకా పలానా వరకు మిగిలిపోయిన ఎలక్షన్లు ముందు కొన్ని వార్డుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు పన్నీలు పడిపోయింది. ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దాము అని చెప్పి ఆ రోజు కమిట్ అయినారు. ఇప్పుడు పోయి ఆ పేపర్లు ఇస్తే పట్టించుకోకుండా ఏదైతే ఎమ్మెల్యే గారు అంటే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది చేయడము, మా కౌన్సిల్ సభ్యులు ఏదైనా అభ్యర్థన ఇస్తే చూద్దాంలే అని చెప్పేసి పక్కకు పెట్టడం, నిదానంగా ఇట్లా స్టార్ట్ అయింది. తర్వాత 36 నెలలుగా ఆమె చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె కింద సపరేట్గా మున్సిపల్ కౌన్సిల్ జరిగే టైంలో వైస్ చైర్మన్లకి ఇద్దరికి సపరేట్గా టేబుల్ వేసేవాళ్ళు. అది మనకు యాక్ట్లో లేకపోయినా గౌరవప్రదంగా ఆదోని మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి దాన్ని వైస్ చైర్మన్లకి ఇచ్చే గౌరవంగా భావించి సపరేట్గా ఇది చేయడం జరుగుతూ ఉంది. ఆమె రావడము, ఇద్దరు వైస్ చైర్మన్లు వైసీపీ నేతలు కావడంతో ఆ కుర్చీలు కూడా తొలగించడము, తర్వాత ఏ విషయానికైనా కూడా ఏదైనా వైసీపీ అభ్యర్థులు డెవలప్మెంట్కి సంబంధించి సపోజ్ మా వార్డులో ఈ పని ఉంది అని చెప్పి నేనే 3 సార్లు అభ్యర్థన ఇచ్చిన వాళ్ళకు దాన్ని పేపర్ తీసుకోవడము, పక్కకు పెట్టడం, కమిషనర్ ఫార్వర్డ్ చేయకుండా ఉండడం, కమిషనర్ గారిని వెళితే మాకు సంబంధం లేదు, మాకు ఇంకా రాలేదు పేపరు, చైర్పర్సన్ గారు ఇవ్వలేదని చెప్పడం, ఇట్లా ప్రతి దాంట్లో అడ్డుకుంటూ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తూ ఇంకా మాకు అర్థమైపోయింది మా పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. దానికి తోడు ఆమె భర్త బోయ నాగేంద్ర గారు బీజేపీ పార్టీలో చేరడము, అఫీషియల్గా ఎమ్మెల్యే గారి సమక్షంలో కండువా కప్పుకొని నేను బీజేపీలోకి పోతున్నాను, నాకు వైసీపీలో ఉండట్లేదు నేనని చెప్పడం ఆయన. ఇంకా దాంతో వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసేసినారు, మేము మీకు సపోర్ట్ చేయము వైసీపీ కౌన్సిలర్లకు, మేము బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తామని వాళ్ళు డిక్లేర్ చేయడంతో ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే మరి ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు భార్య ఒక పార్టీలో ఉంది, భర్త మరో పార్టీలో ఉన్నాడు. తనకు ఇటీవల కాలం నిరసన కూడా తెలియజేశారు, నేను వైసీపీ పార్టీని నమ్ముకుని ఉన్నాను, వైసీపీ పార్టీలోనే నేను కొనసాగుతున్నాను, నా మీద అవిశ్వాసం పెట్టకూడదు, న్యాయం చేయడం జగన్ని వేడుకున్న పరిస్థితి ఉంది కదా. చైర్పర్సన్ గారు చెప్పేది ఏంటంటే నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు అని చెప్పేసి. ఆమె చైర్పర్సన్ అయ్యి ఆమె పవర్స్ యూజ్ చేయడానికి ఆమెకు ఎంత హక్కు ఉందో, ఒక కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోబడిన మాకు కూడా ఆమె పనితీరు నచ్చకపోతే, నీ పనితీరు బాగలేదు, మీ మీద మాకు అవిశ్వాసం ఉందని చెప్పి బల నిరూపణ చేసుకునే హక్కు కూడా మాకుంది. మీరు అక్కడ కూర్చొని ధర్నా చేయడం ద్వారా
మీరు సింపతి గెయిన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు తప్పించి మా హక్కుల్ని ప్రశ్నిస్తున్నారు మీరు. నువ్వు ఎవరు చెప్పడానికి మాకు అవిశ్వాస తీర్మానం పెట్టొద్దని చెప్పి? మాకు మీరు నచ్చితే మాకు అనుకూలంగా పనిచేస్తే మా పార్టీకి అనుకూలంగా, ఎందుకు అని అంటే మీరు ఆ కుర్చీలో కూర్చోడానికి మేమందరూ ఓట్ చేస్తేనే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు. ఈరోజు మమ్మల్ని మీరు పనిచేస్తున్నప్పుడు మాకెందుకు ఆవిడ కూర్చొని మాకు లాభం జరగనప్పుడు, చైర్పర్సన్ గారు కూర్చున్నప్పుడు కౌన్సిలర్ లాభం జరిగినప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము. అది మా హక్కు, మా హక్కును మేము వినియోగించుకుంటున్నాము. దాన్ని ఎందుకు మీరు అన్యాయంగా భావిస్తున్నారు? మేమేం దౌర్జన్యం చేయడం లేదు, నిన్ను బెదిరించడం లేదు, లేదా ఇంకోటి ఏమీ చేయట్లేదు. మేము కేవలం ఏం అడుగుతున్నాము, మీ మీద విశ్వాసం కోల్పోయినాము, మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రవేశపెట్టినాము. అందులో తప్పేముంది? దానికి న్యాయం చేయడం మేము, నీకు అన్యాయం ఎక్కడ జరిగింది? లేదు మీరు నిజంగా దీనికి కట్టుబడి ఉంటారు, అన్యాయం నాకు జరుగుతుంది అని అంటే వచ్చి కౌన్సిలర్ని అడగండి, నేనేం తప్పు చేసినానని చెప్పి పర్సనల్గా అడగండి. ఈరోజు వరకు ఎవరినైనా అడిగినారా? ఈరోజు వరకు ఏ కౌన్సిలర్తోనైనా మాట్లాడినారా? మీరు దూరంగా ఉండి నాకు అన్యాయం జరిగింది అని అంటే తప్పు కదా అది. దానికి ఏ కౌన్సిలర్ ఒప్పుకోరు. అవిశ్వాస తీర్మానం బలంగా మేము ప్రతిపాదిస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు మహిళ, మరోవైపు నేను పార్టీలోనే ఉంటానంటే కూడా మీరు ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు? అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం మూడు ఉన్నవండి. ఏమంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలిచి అక్కగారిని మా పార్టీ ఆదేశాలు, ఎమ్మెల్యే సాయిప్రసాద్ ఆదేశాల మేరకు ఆయన ఈరోజు కౌన్సిలర్ అందరూ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ ఎన్నుకోవడం జరిగిన తర్వాత మూడేండ్లు కూటమి ప్రభుత్వం రాకన ముందు వరకు మా సలహాలు, మా నాయకుల సలహాలు తీసుకుని పని చేసుకుని జరిగిపోతుండే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఎమ్మడే ఆయన ఒక ఫస్ట్ మీటింగ్లోనే ఎమ్మెల్యే దగ్గర ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మాకు ఒక్కోటి మా ప్రజా సమస్యలపైన ఒక వార్డు సమస్యలు అర్జీలు ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టమంటే మాట వరుసగా అప్పుడు చెప్తుంటే మా అలాగా పెట్టేస్తుండ్రి. అజెండా అంశాలకు పెట్టానంటే అలా పెట్టుకోకుండా ఒక మంత్ చెప్పినాం, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అప్ప అని మేము ఆ రోజు ఏం ఫస్ట్ మీటింగ్ మాట్లాడలేదు. రెండో మీటింగ్ కూడా పెట్టలేదు. మూడో మీటింగ్ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అంటే పార్టీకి కౌన్సిలర్కి వ్యతిరేకంగా ఈరోజు చైర్పర్సన్ ఎమ్మెల్యేతో ఇది పార్టీలు ఎమ్మెల్యే దగ్గర ఆయన మాట మేరకు ఈరోజు చైర్పర్సన్ మొత్తం ఎమ్మెల్యే కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. నేను ఏమి చెప్తే నువ్వు అది వినాలా, నీకు ఏం కావాల్సి ఉంటే నేను అది సపోర్ట్ నేను ఇస్తాను, నువ్వు ఎటువంటి భయపడొద్దు, ప్రభుత్వం మాది, నీకు ఏ అండదండాలు నేను ఉంటా అని ఎమ్మెల్యే చైర్మన్ గారికి భరోసా ఇవ్వడం వల్ల చైర్పర్సన్ కౌన్సిలర్ అభివృద్ధి కానీ మా పార్టీ ఆదేశాలు నిర్ణయాలు కానీ అన్నీ పక్కకు పెట్టి మీటింగ్ కౌన్సిలర్ జరగాలంటే కూడా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే ఆ డేట్ మీటింగు. అది 2 రోజులు, 1 రోజు ముందా, 2 రోజుల ముందా అది అనవసరం. యాక్చువల్ మీటింగ్ జరిగితే 3 రోజుల ముందే మాకు అజెండా పంపించాలి మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా. కానీ ఎమ్మెల్యే చెప్పేంత వరకు మీటింగ్ జరగదు. ఇది ఎక్కడ ఏ చట్టం చెప్తుంది, ఏ మున్సిపల్ యాక్ట్ చెప్తుంది? ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీకి ఏం సంబంధం? చైర్పర్సన్ ఎన్నుకునేది ఎమ్మెల్యే గారా, కౌన్సిలర్స్ కదా? మా కౌన్సిలర్ సలహాలు తీసుకోకుండా నువ్వు ఎమ్మెల్యే గారి సలహాలు తీసుకుని ఈరోజు చైర్పర్సన్ పదవి నువ్వు అనుభవిస్తున్నావే. మా ఊరు మా ఆధునిక ప్రజలు ఎంత బాధపడుతున్నారు. ఈరోజు అవిశ్వాస తీర్మానం మా ఒక్కరి కోసం స్వార్థమైన మాలో ఒక్కటి లేదు. ఆల్రెడీ మేము మా కౌన్సిలర్లో మాకు ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు గెలిచిన కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్రజల నిర్ణయాల కొరకే పెట్టినాం. అది ఎలాగంటే మీరు అనుకోవచ్చు, ప్రజలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ డెవలప్మెంటు, వార్డులో ఉన్న పైప్ లైన్ కానీ, డ్రైన్లు కానీ, సీసీ కానీ, శానిటేషన్ కానీ, ఇవన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అర్జీలు ఇస్తే కమిషనరు, చైర్పర్సన్ ఏమని ముందుకు తీసుకుపోవడం లేదు. ఇంకా మేము ఏ విధంగా చేయాలా? కాబట్టి మేము చాలా అనుభవించినాం. దాదాపు 1 సంవత్సరం. కానీ మున్సిపల్ యాక్ట్ పరంగా 4 ఏళ్ళ వరకు చైర్మన్ దింపురు కాబట్టి ఆయన ఇష్టాంతరంగా నన్ను ఏం చెప్తాదని ఇష్టపూర్వంగా నడిపింది. కాబట్టి ప్రజల ఆలోచన మేరకు, పార్టీ ఆదేశాల నిర్ణయాల మేరకు ఈరోజు ప్రజల డెవలప్మెంటు కనీసం ఈ సంవత్సరమైన ప్రజలకు సేవ అందియాలనే ఆలోచన, అభిప్రాయం మా కౌన్సిలర్ అందరూ ఆలోచించి ఈ మున్సిపల్ యాక్ట్ పరంగా ఖచ్చితంగా ఈ చైర్మన్ దింపాలనే ఉద్దేశపూర్వంగా మేము ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని టైట్ వచ్చినా, ఎక్కడ జగ్గము, ఎక్కడ భయపడము, దింపే తీరుతాము. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదని మీకు తెలియజేస్తాం. మొత్తం వైసీపీ వెంట ఎంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు? మున్సిపల్ చైర్పర్సన్ వెంట ఎంతమంది? మా వైసీపీ తరఫున ఇప్పుడు దాదాపు 35 మంది వరకు ఉన్నారు.
36 వారు ఉంటే ఒక మనిషి మా కౌన్సిలర్ మన తీరిపోయినారు. మా కౌన్సిలరు బీజేపీలో పోయినారు కాబట్టి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం కొరకు ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాళ్ళు కూడా ఈరోజు పార్టీ కూడా విప్పి జారీ చేసినారు. అది మా కౌన్సిలర్లపై వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు తీసుకోవడం లేదంట, భయపడుతున్నారంట. ఆ భయం ఉన్నప్పుడు ఆ బీజేపీలోకి ఎందుకు చేరాలా? ధైర్యంగా ఉంటే మీరు చేరాలా? మీరు ఖచ్చితంగా మా పార్టీ ధిక్కరించినారు కాబట్టి మా పార్టీ ఆదేశాల కొరకు మీకు విప్పి జారీ చేసినాం. మీరు తీసుకునాల్సిందే. మీరు రేపు పొద్దున మీరు తీసుకోలేకపోయినా మీ ఇంటికి అతికించి కానీ మేము ఈరోజు మిమ్మల్ని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే విప్పు తీసుకొని కూడా ఇక్కడ ధిక్కరిస్తే ఏంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్? వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. విప్పు మీరున్నారు, విప్లో ఏం జారీ చేస్తుంటారు? మీరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ కావాలి. మీటింగ్ అటెండ్ అయ్యి నో కాన్ఫిడెన్స్ మోషన్కి అంటే అవిశ్వాస తీర్మానానికి ఫేవర్గా ఓటు వేయండి అని చెప్పి విప్ జారీ చేసినారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు మీటింగ్కి అటెండ్ కాకపోవడం కానీ లేదా వచ్చి దానికి వ్యతిరేకంగా ఓటేస్తే కనుక క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. వెంటనే వాళ్ళు పార్టీ నుండి సస్పెండ్ చేయబడతారు. దాంతోపాటు వారు ప్రస్తుతానికి అనుభవిస్తున్న కౌన్సిలర్ పదవి కూడా పోతుందని తెలియజేస్తున్నాం. అంటే మనం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, కానీ స్థానిక సంస్థల్లో బలం మాత్రం వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో జరిగే పరిణామాలు అంటే మనం చూసిన ఎమ్మునూరులో కానీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఈ మార్పులను మార్పులు చేయాలని చూస్తుంది. దీని ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇప్పుడు ఒక మున్సిపల్ కౌన్సిల్ అనేది మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయాలన్నీ కౌన్సిల్లోనే తీసుకోబడతాయి. కౌన్సిల్ మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లే ఉన్నారు. వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని మేము ఒప్పుకోము. వాళ్ళకు అనుకూలంగా ఉండేవి మేము ఎందుకు చేస్తాము? మేము ఫస్ట్ నుంచి మా నాయకుడు మా పార్టీ సిద్ధాంతాల పరంగా మేము నడుచుకుంటాము. వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల పరంగా నడుచుకోమన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుంది. ఆ వ్యతిరేకత రాకూడదు, మాదే నడవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ జరిగేది. అంటే ఆధిపత్య పోరు ఒకవైపు ఎన్డీఏ కూటమిది, మరోవైపు వైసీపీ. మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో అభివృద్ధి వెనుకబడిపోతుందిగా? ఖచ్చితంగా అభివృద్ధి అయితే వెనుకబడడం లేదండి. ఎందుకు అని అంటే ఈరోజు వాళ్ళు పెట్టిన అజెండాలో ప్రతి అంశాన్ని అంటే జనాలకు ఉపయోగపడుతుంది, ఇది ప్రజలకి ఆదోని మున్సిపాలిటీకి యూజ్ అవుతుంది అన్న ప్రతి అంశాన్ని మేము పాస్ చేస్తాము. ఏది రిజెక్ట్ చేయలేదు కదా. ఏదైతే వాళ్ళు స్వార్థపూరితంగా కుట్రపూరితంగా ఏవైనా అజెండాలో అంశాలు పెట్టుంటే అవి తప్పకుండా రిజెక్ట్ చేస్తారు. 16వ తేదీ ఏం జరగబోతుంది ఆదోని మున్సిపాలిటీ? 16వ తారీఖున అవిశ్వాస తీర్మానం నెగ్గబోతుంది. ఆ రోజు చైర్పర్సన్ గారు పదవి దిగబోతున్నారు. ఆదోనిలో వైసీపీ పార్టీ మళ్ళీ పునర్వైభవం పుంజుకుంటుందని అనుకుంటా ఉన్నాం. అంటే ప్రత్యామ్నాయంగా మున్సిపల్ చైర్పర్సన్ మరో పేరు ఏమన్నా మీరు సూచిస్తున్నారా, అనుకున్నారా ఏమన్నా? యాజ్ పర్ యాక్ట్ వైస్ చైర్పర్సన్ విల్ బి డీమ్ టు బి యాక్ట్ యాజ్ ద చైర్పర్సన్. అంటే వైస్ చైర్పర్సన్గా యాక్ట్ చేస్తారు. ఇంకా యాక్ట్ పరంగా ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాము. చైర్పర్సన్ విశ్వాసం కోల్పోయారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్టీ చెప్పినట్లు వింటూ ఉన్నారు కాబట్టి విశ్వాసం కోల్పోయారు. మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. అయితే కొంతమంది కౌన్సిలర్ తనతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విప్పు జారీ చేశాం. విప్పుకు వ్యతిరేకంగా తను ఓటింగ్లో పాల్గొంటే మాత్రం తప్పనిసరిగా పార్టీ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బలం వైసీపీది అయితే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆదోనిలో 16వ తేదీ జరగబోయేటువంటి ఉత్కంఠ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోజల్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.